హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సాయి రూప కిచెన్. ఈరోజు నేను మా ఇంట్లో పులిహోర అనేది ఎలా చేస్తాననేది చూపిస్తానండి. నేను ఏ ఫెస్టివల్కైనా ఇలాగే చేస్తానండి. నాకు కావాల్సినంత చింతపండు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు తీసుకోండి. తర్వాత కుక్కర్లో రైస్ కడిగి పెట్టి కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోద్దండి. అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ పచ్చిమిర్చిని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుని దాని మధ్యలో ఆ చింతపండు రసాన్ని పెట్టుకోవాలండి. నేనైతే అలా పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఉడికించినప్పుడు మళ్ళీ బాగా పులుపు పట్టి ఉప్పు పులుపు కూడా కారంగా అనిపించకుండా చక్కగా చాలా బాగుంటాయి తినడానికి. అందుకని నేను వీటిల్లో అయితే అలా పెట్టుకుంటానండి పచ్చిమిర్చిలో. తర్వాత 2 స్పూన్లు ఆవాలు, పచ్చి ఆవాలేనండి, వేయించక్కర్లేదు. 2 స్పూన్లు ఆవాలు మిక్సీ వేసి పౌడర్ చేసి అది పక్కన పెట్టుకుంటాను. 2 స్పూన్లు అయితే సరిపోద్దండి, మనం తీసుకునే దాన్ని బట్టి, మనం వండే రైస్ని బట్టి. తర్వాత చిన్న అల్లం ముక్క తీసుకోవాలండి. అల్లం ముక్క చెక్కు తీసేసి మనం తురిమే దాంతో సన్నగా తురుముకొని ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకోవాలండి. అల్లం తురుము కూడా, అల్లం వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదండి కుక్కర్లో, ఆ రైస్ తీసేసి ప్లేట్లో చల్లార్చుకోవాలి. అంతా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. దాంట్లో ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తే ఏమైందంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది, అతుక్కోకుండా చక్కగా విడివిడిగా వస్తుంది రైస్ అంతా. అలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనకి పులిహోరకి తాలింపుకి ఎంత ఆయిల్ కావాలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం వండుకునే రైస్ని బట్టి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడికిన తర్వాత పల్లీలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు ఆ 3 వేసి చక్కగా నిదానంగా స్టవ్ మీద బాగా వేయించుకోవాలండి. దోరగా మాడిపోకుండా చూసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయండి. అవన్నీ తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఆ వేయించుకున్న పల్లీలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు ఆ 3 తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని ఎండుమిర్చి వేసి అవి కూడా వేయించేసి కొంచెం మాడకుండా చూసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలండి ఎండుమిర్చి కూడా. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసం పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చిలో, అవన్నీ కూడా ఆయిల్లో వేసి చక్కగా మిరపకాయ అంతా వేగాలండి. వేగితే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనం రైస్లో. అవి వేగిన తర్వాత, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం తురుము వేసుకోవాలి. అల్లం తురుము బాగా వేగనివ్వాలి. అల్లం తురుము, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా అందులో వేసేయాలి. మరి ఎందుకంటే ఇవి వేసేలోపు మాడిపోతాయి అని చెప్పేసి నేను వేయించి పక్కన పెట్టుకున్నానండి ఎండుమిర్చి. ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తాలింపులో కొంచెం పసుపు వేసి అది కూడా కొంచెం కలుపుని మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసి కొంచెం కరివేపాకు ఎక్కువే పట్టిద్దండి, బాగుంటుంది. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు కూడా వేసి కలబెట్టుకొని ఉడికించుకోవాలి. చింతపండు రసం అనేది చక్కగా చిక్కగా అవ్వాలి, దగ్గర పడిన దాకా కూడా మనం ఉడికించుకోవాలండి. ఆ పచ్చితనం వాసన అంతా పోవాలి. వాసన పోయి చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు చింతపండు రసం అనేది ఉడికినట్టు మనకి తెలుస్తుంది. బాగా దగ్గరగా అయ్యిందాక ఉడికించుకోవాలి చింతపండు రసాన్ని. ఆయిల్ పైకి తేలుతుంది, అప్పుడు మనకి చింతపండు రసం ఉడికిపోయినట్టు తెలుస్తుంది. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం
ఆవాల పిండిని అందులో వేసి కలుపుకోవాలి. ఆవపిండి ముందుగా మిక్స్ చేసుకున్నాం కదండి, ఆవపిండి వేసేసి కలుపుకోవాలి. చింతపండు రసంలో వేసేసి కలిపేయండి. నేనైతే ఇలా చేస్తానండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇంకా పులిహోరలో వేసేసి ఆ చింతపండు పులుసుని అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతా కలుపుకోవాలండి. గరిటెతో కంటే కూడా చేతితో కలిపితేనే మనకంతా కలుస్తుంది, రైస్ అంతా పడుతుంది అనమాట. పులుపు, ఉప్పు, కారం అంతా బాగా పడుతుంది. అందుకనే ఇంకా నేను చేతితోనే కలిపాను. ఏదైనా మనం చేతితో చేస్తేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. గరిటెతో కన్నా కూడా చేతితో కలిపితే తర్వాత మనం తాలింపు పెట్టుకున్నాం కదా ముందుగా, పల్లీలు, పచ్చెనగపప్పు, మినపప్పు అవన్నీ వేసేసి రైస్లో కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోలేదనుకోండి కొంచెం వేసి కలుపుకోవడమే. నేనైతే చింతపండు పులిహోర ఇలా చేస్తానండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కూడా నొక్కండి.